శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ స్వరూపులైన శ్రోతలందరికీను మాధవీయంకి స్వాగతం. కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తికా నక్షత్రముతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోనూ శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహాత్యం వలననే పార్వతీదేవి శివుని అర్ధ శరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి. ఇక వ్రతకథ. సూత పౌరాణికుండు శౌనకాది మహర్షులంగాంచి ఇట్లనియే: ఋషిపుంగవులారా, మానవులకు సర్వసౌభాగ్యములను కలుగంజేయునిదియు పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్ధము పొందినదీయునగు కేదారేశ్వర వ్రతము అనున్నది ఒకటి కలదు. ఆ వ్రత విధానమును వివరించదా వినుండు. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు ఆచరించవచ్చును. ఈ వ్రతమును 21 మారులు ఆచరించువారు సకల సంపదలను అనుభవించి పిదప శివ సాయుధ్యమును పొందుదురు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రత మహాత్యమును వివరించదా వినుండు. భూలోకంబునందు ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో గుడియున్న శరత్కాల మేఘములంబోలు నిఖిలమణి విచిత్రంబైన శిఖరముల చేతను, పలు తెరంగులైన లతా విశేషముల చేతను, బహువిధములగు పుష్ప ఫలాదుల చేతను, నానా విధములైన పక్షుల చేతను మరియు అనేకములైన కొండ కాలువల చేతను వ్యాప్తంబయి సాలతమాల రసాల హింతాల వకుల శోక చందన దేవదారు నారికేళామ్ర పనస నాగ పున్నాగ చంపకాది వృక్షముల చేతను, నానా తరు విశేషముల చేతను భాసిల్లునట్టి ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణప్రదంబై సర్వజన నమస్కృత్యంబై కైలాసమని పేర్కొనబడిన ఒక పర్వత శ్రేష్టము గలదు. అంతా షడ్గుణైశ్వర్య సంపన్నులను మహామహనీయులు నగు యోగుల చేతను, సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబై ఉన్న ఆ పర్వత శిఖరమందు జగత్కర్తయైన పరమేశ్వరుడు ప్రమథగణములచే పరివేష్టింపబడి భవానీ సమేతుండై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచు ప్రసన్నుండై కూర్చుండి ఒక సమయమున చతుర్ముఖాది దేవతలకందరికీ దర్శనమిచ్చెను. అంతా సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మరియు నింద్రాది దేవతలను, వశిష్ఠాది మహర్షులను, రంభా మొదలగు అప్సరసలను, బ్రాహ్మీ మొదలగు సప్త మాతృకులను, సేనానియు గణపతియును, తత్సారూప్యమును పొందియున్న నంది భృంగి మొదలగు ప్రమథగణములను దన్ను పరివేష్టించి కొలుచుచుండ నట్టి భవానీ వల్లభుని యత్యద్భుతంబగు సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞవడసి గానము చేసిరి. అట్టి రమణీయంబును శ్రావ్యంబును అగు గానము ప్రవర్తిల్లుచుండగా ఘృతాచి మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో లయలతో కూడిన నృత్యము వనర్చిరి. అప్పుడా వేల్పు బానిసలలోన మిక్కిలి సొగసకత్తేయగు రంభ నిఖిల సురబృందముల యొక్క ఎల్లములు రంజిల్లునటుల నాట్యమునరించెను. ఆ సమయమున భృంగిరిటి ఎనడి భక్తవరుండు ఆ స్వామి సన్నిధి ఎందాయనకు ప్రీతి కలుగునట్లుగా వికటనాట్యము చేయగా అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాస్యము జనించెను. అటువంటి ఆశ్చర్యం బగు హాసముల వలన అప్పుడా పర్వత గుహలు నిండునటుల గొప్ప కలకల ధ్వని కలిగెను. ఇట్లు హాస్యము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండకు శంకరుండు ఆ భృంగిరిటిని చూసి, నీ చేత మిగుల హర్ష ప్రవర్తంబైన నాట్యము చేయబడినని సెలవిచ్చి ముదంబంది యా భక్తుని అనుగ్రహించెను. అంతటా నా భృంగిరిటికి శివానుగ్రహంబు కలుగుటం చేసి ఎతండు ప్రీతుండై సకల విభుదులచే గౌరవింపబడి సమాహిత చిత్తుండై వినయంబుతో గూడి యా పార్వతీదేవిని వదలి ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణ నమస్కారము రణరించెను. అప్పుడు పార్వతి
చిరునగవుతో కూడినదై తన పతి యగున పరమేశ్వరుని వీక్షించి, ఓ స్వామి, ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదర్శనము ఆచరించుటకు కారణమేమి? విన వేడుకగా ఉన్నది, ఆనతీయవే అని వేడగా ఆ సదాశివుడు, ఓ ప్రియురాలా, చెప్పెద వినుము. పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనంబు లేమించేసి నాకు మాత్రమే నమస్కరించనని చెప్పెను. ఆ మాటలకు పరమేశ్వరి మిగుల వినిడను పొంది భర్త యందున్న తన శక్తిని ఆకర్షించగా, నా స్వామి త్వగస్థ్యావశిష్టమాత్రావయ ఉండాయి. అంత నా దేవియు సారహీనురాలై వికటురాలాయను. పిదప ఆ దేవి కోపించి దేవతల చేత ఊరడింపబడినది అయినను కైలాసమును వదలి తపంబొనరించుటకు బహువిధంబులగు సింహ శరభ శార్దూల గజమృగాదులచే సేవింపబడినదియు నిత్య వైరముడిగి ఉన్న పన్నగ గరుడాది సకల జంతువులచే నిబిడంబగునదియు నానావిధ వృక్షలతా గుల్మాది భూయిష్టంబయి ఋషి శ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్టప్రదంబై ఒప్పుచున్న గౌతమాశ్రమమును ప్రవేశించను. అంత నా గౌతముండు వన్యంబులై హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను సంగ్రహించుకుని వనము నుండి వచ్చునెడ తన ఆశ్రమ భాగమును వెలుగుచున్న ప్రకాశమును చూచి ఋష్యాశ్రమంబగునది ఇట్లు శోభిల్లుచున్నదేమా అని విస్మయం బంది తత్కారణము చింతించుచు ఆశ్రయము ప్రవేశించి తామర రేకుల వంటి కన్నులు కలిగి అలంకృతారాలయి ఉన్న ఆ మహేశ్వరిని గనుగుని, పూజ్యురాలైన ఓ భగవతి, నీ విచ్చటి కేతించుటకు కారణంబేమని అడుగగా, నా దేవియు ఆ జడధారికి తన విషాద కారణమును వచించి నమస్కరించి, ఓ మునీశ్వర, ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతానుష్ఠానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో అటువంటి వ్రతమును ఉపదేశింపుము అనగా, ఆ మహర్షి శాస్త్ర పురాణావలోకనంబాచరించి ఈప్సితార్థప్రదంబగు శ్రీమద్ కేదార నామకంబైన ఉత్తమ వ్రతమునాచరింపుమని ఉపదేశించను. అంత నా దేవియు నా వ్రతానుష్ఠాన క్రమము ఆనతీయవే అని వేడగా ఇటులని చెప్పదొడంగెను. అమ్మ, భాద్రపద శుక్లాష్టమి యందు శుద్ధ మనస్కురాలవై మంగళకరములగు నేక వింశతి తంతువుల చేత హస్తమునందు ప్రతి సరమును ధరించి పూజించి యా దినమందు ఉపవాసమనురించి మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు నీ వ్రతమునిటుల సలుపుచు ప్రతిదినమునందును శ్రీమద్ కేదారదేవుని ఆరాధింపవలయను. మరియు ఇంటి యందు శుభ్రంబగు ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణకుంభము నుంచి 21 సూత్రముల చేత జుట్టి పట్టు పుట్టముల చేత కప్పి ఉంచి నవరత్నములు గాని శక్తి కొలది స్వర్ణమును గాని ఉంచి గంధ పుష్పాశ్రతలతే నర్చించి 21 మంది బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యములు ఆచరించి కూర్చుండ నియోగించి అచట ఆ కేదారదేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రములను ఉంచి నివేదనమునరించి యథాశాస్త్రముగా ధూపదీపాదులచే నర్చించి 21 సంఖ్యాకంబులైన చోషలేహ్యాదులను కదలీ పనసామాద్రి ఫలములను నైవేద్యము చేసి తాంబూలముల సంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దర్శనలిచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరునికి మనస్సంతుష్టి చేసిన ఎడల యా వృషభధ్వజుండు ప్రీతుండై నీవు కోరిన వరములు ఇయ్యగలడు అని వచించిన నా కాత్యాయనియు నటులే ఎగుగాక అని ఆచరించెను. అంత పరమశివుండు సంతుష్టాంతారంగుడై అతడికి దేవగణముల తోడంజని నా శరీరార్ధమును నీకు ఇచ్చెదను అని ఇవ్వగా, నా పార్వతీదేవి యుప్పొంగి శంకర దేహార్థమును పొంది లోకానుగ్రహము చేయదలంచి తన పతియగు పరమశివునితో, ఈ వ్రతమునాచరించు వారలకు సకలాభీష్ట సిద్ధి కలుగునట్టులా అనుగ్రహించితిరేని ఎల్లవారు ఆచరింతురు అనగా, అటులే అగుగాక అని అంగీకరించి పరమశివుడు సుర సంఘములతో కూడి అచ్చట అంతర్హితుండయ్యను.
మరికొంతకాలమునకు శివభక్తియుక్తుండగు చిత్రాంగదుండను గంధర్వుండు నందికేశ్వరుని వలన నా వ్రతచర్యాక్రమం బెరింగి మనుష్యలోకమునకు జని వారలకు ఉపదేశింపవలెనని నిచ్చగలవాడై ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతుడు అను రాజునకు ఆ వ్రతమును ఉపదేశింప అతడు ఆ వ్రతమును కల్పోక్త ప్రకారంబుగా నాచరించి సార్వభౌముండాయను. మరికొంతకాలమునకు నా పట్టణమున ఉన్న వైశ్యునకు పుణ్యవతియు భాగ్యవతియునను ఇరువురు కుమార్తెలు కలిగిరి. వారిద్దరును తండ్రి దగ్గరకు పోయి కేదారవ్రతమాచరించుట కానతీయమని వేడగా నతడు, అమ్మా, నేను మిగులు దరిద్రుడును, మీరా తలంపు మానుడు అనగా, ఓ తండ్రి, నీ అనుజ్ఞయే మాకు పరమధనంబుగాన ఆనతీయుమని సెలవు పుచ్చుకుని ఒక వటవృక్షము కింద కూర్చుండి ప్రతిసరము గట్టుకుని యథావిధిగా పూజింప వారల భక్తికి మెచ్చి ఈశ్వరుండు వలయు సామగ్రిని ఇచ్చెను. అంతట వారలు చక్కగా వ్రతమునాచరించుట వలన ఆ మహాదేవుండు ప్రీతుండయి ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపంబులను ఒసంగి అంతర్థానుండాయను. పిమ్మట నా వ్రత మహాత్యమును వలన ఉజ్జయిని పట్టణమును ఏలుచున్న రాజు పుణ్యవతీయను కన్యను, చోళభూపాలుడు భాగ్యవతీయను కన్యను పాణిగ్రహణం వనర్చుకునిది. అందువలన ఆ వైశ్యుండు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగా నుండెను. కొన్ని నాళ్ల పిదప రెండవది అయిన భాగ్యవతి అనునది ఐశ్వర్య మద మోహితురాలై కొంతకాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనిమిటి చేత వెడలనంపబడి అడవిలో తిరిగి సంచారఖిన్నురాలై ఒక బోయవాని ఇల్లు చేరెను. అతట పుత్రుని చూచి, నాయనా, నా అక్కయ్యగు పుణ్యవతిని ఉజ్జయిని పురపురాజు వివాహమాడి ఉన్నవాడు. నీ వచ్చటికి పోయి మన సంగతి నిరింగించి బ్రతుకు తెరువునకై తగినంత ధనము తీసుకుని శీఘ్రముగా రమ్మనగా అతండు ఆ పట్టణమునకు పోయి పెదతల్లితో తన తల్లి యొక్క దుస్సహంబగు కష్టమును తెలుపగా నా పుణ్యవతియు అతని చేతికి విస్తారముగా ధనమునిచ్చెను. అంతనా తన ధనమును తీసుకుని వచ్చుచుండగా మార్గమున సదృశ్య రూపుండైన ఆ దేవుని వలన నా ధనం అపహరింపబడగా అతడు మరలా పెదతల్లి కడకే తెంచి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకుని వచ్చెను. ఆ ధనము కూడా హరింపబడగా దోదూయ మానసుండై నిలువంబడి ఉన్న వానితో ఈశ్వరుండదృశ్యుండై, ఓ చిన్నవాడా, వ్రతభ్రష్టులకు ఈ ధనంబు గ్రహింపనలవి కానిదని చెప్పెను. ఆ మాటలు విని విస్మయం బంది ఆ చిన్నవాడు మరలా ముందువలనే ఉజ్జయిని పట్టణమునకు జని ఈశ్వరోక్తంబగు వృత్తాంతమును పెదతల్లికి తెలుపగా నా పుణ్యవతి ఆలోచించి పుత్రుని చేత కేదార వ్రతంబు నాచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతమునాచరించునటుల చెప్పవలెనను చెప్పి ధనము నొసంగి పంపెను. అతండు బయలుదేరి వచ్చునడి మార్గంబున అప్రయత్నముగా ముందు గోలుపోయిన ధనమంతయు స్వాధీనమైనందున సంతోషించి సర్వమును గ్రహించుకుని కాంచీపట్టణమును ప్రవేశించు సమయంబున చతురంగ బలములతోడ అతని తండ్రి ఎదుర్కోలుగా వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంట పెట్టుకుని తన పట్టణమునకు జనియే. అంతటా నా రాకుమారుడు తల్లిదండ్రులతో గూడి సుఖముగా నుండెను. పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును అన్నది మొదలు ఈ వ్రతమునాచరించుచు అవిచ్ఛిన్నంబగు సకల సంపదలను అనుభవించుచుండిరి. ఎవరైనను యథోక్త ప్రకారం ఈ వ్రత మహాత్యమును భక్తియుక్తులై వినినా చదివిన అట్టి వారలందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహము వలన అనంతంబులగు ఆయురారోగ్య ఐశ్వర్యంబులను పొంది సుఖంబులు అనుభవించి శివ సాయుధ్యమును పొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడినని సూతుండు శౌనకాదులకు చెప్పినట్లుగా శ్రీ వ్యాసభట్టారకుడు స్కాంద పురాణమునందు అభివర్ణించెను. సమర్పణం. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ కేదారేశ్వర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం తత్సత్.